శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో బాలికతో పరిచయం పెంచుకున్న యువకుడు మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేశాడు. అనంతరం బైక్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచార యత్నం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న ఇద్దరు యువకులు అడ్డుకొని సురక్షితంగా ఆ పాపని ఇంటికి చేర్చారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. ఏం చేశాడంటే ఇతని ఏజ్ 24 సంవత్సరాలు. ఇతను 14 ఏళ్ళ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరచుకుని ఆ అమ్మాయిని శారీరకంగా వేధించడానికి మొదలు పెట్టాడు. వాళ్ళ ఇంటికి 11వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో వెళ్ళి బైక్ మీద బయటకు వెళ్దామని చెప్పి అడగడంతో అమ్మాయి నిరాకరించకపోతే బెదిరించి అమ్మాయిని బైక్ లో కూర్చొని పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అమ్మాయి కంప్లైంట్ బేస్డ్ గా ఇలా ఇవ్వడంతో ఆ అమ్మాయిని వాడు బైక్ లో తీసుకెళ్లి వేరే చోటకి తీసుకెళ్లి నువ్వు నాతో శారీరకంగా ఒప్పుకుంటావా, పెళ్లి చేసుకుంటావా అని మాయమాటలు చెప్పడం, ప్లస్ శారీరకంగా ఒప్పుకుంటావా అన్నట్టు బెదిరిస్తుంటే ఎవరో ఇద్దరు వేరే వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ పేర్లు కూడా మీకు స్ట్రీట్ లో వస్తారు, వాళ్ళిద్దరు ఈ అమ్మాయితో పాటు వాడిని చూడడంతో ఆ అమ్మాయి హెల్ప్ అంటే గట్టిగా అరవడంతో వాళ్ళిద్దరూ వచ్చి ఈ అమ్మాయిని సేవ్ చేసి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి కూడా ఎవరైతే అక్యూజ్డ్ గోవర్ధన్ అనేవాడు ఉన్నాడో వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత అతను తప్పించుకోవడం జరిగింది. ఈ రోజు మేము అతన్ని పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్ కోసం వెలుగొండ పంపించాం. రైట్, మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు పూర్తి అప్డేట్స్ మనకు అందించడానికి. యోగానంద్, గోవర్ధన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. కేవలం ఈ బాలిక ఒకతేనా? గతంలో కూడా ఇతనికి ఏమైనా చరిత్ర ఉందా, నేర చరిత్ర? హిందూపురంలో మరొక మైనర్ బాలికపై మరో దుర్ఘటన తప్పి చెప్పొచ్చు. వాస్తవానికి గత ఈ నెల 11వ తారీఖున ఆ అమ్మాయిని నిర్మాణ ప్రదేశానికి పిలుచుకెళ్లిన గోవర్ధన్ మరియు మరో వ్యక్తి ఏదైతే ఆ అమ్మాయిని బలాత్కారం చేసేందుకు యత్నించారు. అయితే ఆ అమ్మాయి గట్టిగా కేకలు వేయడం, అటుగా వెళ్తున్న మరో ఇద్దరు కూడా ఆ అమ్మాయి కేకలు విని అటువైపు రావడంతో వారు ఆ అమ్మాయిని సురక్షితంగా ఇంటి దగ్గర దించి ఆ తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై పోలీసులకి సమాచారం అందిన వెంటనే ఆ కేసు నమోదు చేసుకొని ఆ ముద్ద ఎవరైతే ఉన్నారో గోవర్ధన్ కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించాల్సి. అయితే ఈ ఘటన పట్ల పోలీసులు వెంటనే రెస్పాండ్ కావడంతోనే బాలికకు కూడా పెను ప్రమాదం తప్పించవచ్చు. అయితే తల్లి మంచారపడటం, తండ్రి లేకపోవడంతో దాన్ని ఆసరాగా తీసుకున్న ఈ గోవర్ధన్ బాలికతో మాయమాటలు చెప్పి ప్రేమ పేరు దగ్గరై ఆ మైనర్ బాలికను ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో కూడా ట్రాప్ చేసి ఆ అమ్మాయిని గత 6 నెలల నుంచి వేసిన తెలుస్తుంది. ఆమె ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ ఇచ్చేది కూడా ఆమెకు తెలియకపోవడం, ఆమె వేరే రాష్ట్రం కావడంతో పెద్దగా అవేర్నెస్ లేదు వాళ్ళకి. ఆ తర్వాత ఇద్దరు యువకుల సహాయంతో ఆమె కంప్లైంట్ ఇచ్చి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. స్మృతి. రైట్ యోగానంద్.